మల్లయ్య అలియాస్ వీధిపోటు మల్లయ్య. మాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అమ్మాయిలు అల్లుళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళైన అల్లుళ్ళు ఇద్దరు బిజినెసే. కొడుకు బీటెక్ అయిపోయింది, ఎంప్లాయీ సింగరేణులు చేస్తుండు జనరల్ మజ్దూర్గా. అతను ఏదిరా నీ సంపాదన ఏది, నువ్వు ఏం డ్యూటీ చేస్తానని ఏం చెప్తలేవు, ఏం సంగతి అంటే నా సంపాదన ఏదో చెప్తా, నాకు ఒక ప్లాటు నువ్వు కొనిచ్చి ఇచ్చేసింది, నేను ఇల్లు కట్టి చూపిస్తా, దానికి 40 అయితే 50 అయితే నేను స్వయంగా కట్టి చూపిస్తా, ఎదురు దాకా నువ్వు నమ్మవు, ఎప్పుడు తిడతానే ఉంటావు, నీ పని అదే, నా పనికి ఇదే, నీకు తిరవాలంటే ఏం చేయాలి, నేను కట్టి చూపించాలి, కట్టకుండా నా దగ్గర ఇవి ఉన్నాయా అంటే నువ్వు నమ్మవు, నేను నమ్మా, నేను నీకు ఇచ్చినావనుకో నేను ఇచ్చినట్టు పేరు ఎట్లుంటుంది, నువ్వు ఒక ప్లాటు నువ్వు కొనిచ్చేసి దాన్ని ఇల్లు కట్టి నేను చూపిస్తా ఏమనుకుంటాను, ఇంటన్నావానే మమ్మీ అని వాళ్ళ మమ్మీతో చెప్తాడు. మమ్మీ అంటది మరి అదేదో కట్టి కొనియరు, అదే ఆయన చెప్తున్నట్టాను కదా వాడు, నువ్వు ఇట్లా కొనియకపోతే ఆ పైసలు అట్లా నిలుగుంటే ఇటు బండి కానీ అటు దాని కానీ దీనికని అన్ని ఓడగొడతారు, షాపింగ్ అని అదని కానీ, పైసలు దగ్గర లేకపోతే బర్త్డే కూడా గ్రాంట్గా చేసుకోరు. పైసలు ఉన్నాయి అనుకో మనం వేసి మనం 1 లక్ష అనుకుంటే 2 లక్షలు పెట్టి ఖర్చు పెడతాడు. కాబట్టి నువ్వు ఫస్ట్ కొనిచ్చినాక వాడు ఏం చేస్తాడో చూద్దాం, అప్పుడు ఒకవేళ కట్టలేదు అనుకో అప్పుడు మనం అనడానికి వీలుగా ఉంటుంది అని చెప్పింది మా మిస్సెస్. దాన్ని ఫాలో అయ్యి మొన్న ఒక ప్లాట్ కొన్నా, వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్, మా మనవరాల పేరు రిజిస్ట్రేషన్ చేసిన, ఏ పార్టీ కడతామని చూస్తున్నాం. ధన్యవాదాలు.